హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ టెట్ మ్యాథ్స్ పేపర్ 1 సంబంధించి 2025 జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ నందు ఆన్లైన్ ఎగ్జామ్ నందు మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సొల్యూషన్స్ ఏవో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో తెలిసినట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ముందుగా మరి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. The difference of the largest and smallest prime numbers between 50 and 90. సో 50 మరియు 90ల మధ్య ఉన్నటువంటి గరిష్ట మరియు కనిష్ట ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత? సో 50 తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ది ప్రైమ్ నెంబర్, అలాగే 90 కంటే బిఫోర్ ఉన్నటువంటి గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ మధ్య డిఫరెన్స్ అడిగిండు. సో మనకి 50 తర్వాత మనం చూసినట్టయితే 53 అనేది 53 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్, అలాగే 90 కంటే బిఫోర్ అంటే 89 ఈజ్ ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్. సో 90కి బిఫోర్ 89, 50 ఆఫ్టర్ 53, వాటి మధ్య డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. సో మైనస్ చేసి 36. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. అలాగే ఒక్కసారి మనం గమనించినట్టయితే 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ గుర్తుంచుకోవాలి. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ ప్రైమ్ నెంబర్స్ అనేది మనం చూసినట్టయితే మరి ఏం కావాలి? ప్రైమ్ నెంబరు అంటే ఏ నెంబర్ యాజ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే ప్రధాన సంఖ్య కారణాంకాలు అయినట్టయితే వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. సో ప్రధాన సంఖ్యలు కానటువంటివి సంయుక్త సంఖ్యలు. ఒకటి మాత్రమే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. నాట్ ప్రైమ్ నెంబర్, నైదర్ ప్రైమ్ నెంబర్, నాట్ కాంపోజిట్ నెంబర్. సో రిమైనింగ్ ఆల్ నెంబర్స్. అలాగే ఆల్ ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలన్నీ కూడా మనకి అవుతాయి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఒక 2 తప్పనిచ్చి. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అదర్ 2 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఓకే. ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ 10 crores ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైనటువంటి సంఖ్య ఏది? సో మనకి 10 crores. మరి 10 crores అంటే చూద్దాం. సో ఇది 10 crore నెంబర్. ఓకేనా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. ఇప్పుడు 10 crores మనం ఏం చేయాలి? ఇంటర్నేషనల్ సిస్టంలోకి మార్చాలి. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లోపల ఫస్ట్ 3 digits కామన్గా ఉంటాయి. నెక్స్ట్ 3 digits వచ్చేసి థౌజండ్స్ అవుతాయి. నెక్స్ట్ 3 digits వచ్చేసి మనకేమవుతాయి? మిలియన్స్ అవుతాయి. సో మనకేమవుతుంది? 100 millions. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 10 millions ఈజ్ ఈక్వల్ టు 1 crore. అలాగే 100 millions ఈజ్ ఈక్వల్ టు 10 crores. సో 10 crores ఈక్వల్ టు 100 millions. సో 100 millions, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The number of possible 3-digit numbers using digits 4, 6 and 9 by taking each digit only once. 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించుకొని ప్రతి అంకెను ఒక్కసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యేటటువంటి 3 అంకెల సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇక్కడ ఇచ్చింది 3 digits ఇచ్చిండు. అవి ఏంటంటే ఇచ్చిండు 4 ఇచ్చిండు, 6 ఇచ్చిండు, 9 ఇచ్చిండు. ఈచ్ డిజిట్ని కూడా ఒక్కసారి మాత్రమే వాడుకోవాలి. సో వాడుకున్నప్పుడు ఎన్ని విధాలుగా రాయవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 2 6, 6 ఎక్కం 6, 6 విధాలుగా రాయవచ్చు. ఒకవేళ 4 digits అయితే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 24 విధాలుగా రాయవచ్చు. ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ మనం కంపల్సరీ కండిషన్ చూడాలి. ఎందుకంటే మనకి బై టేకింగ్ ఈచ్ డిజిట్ ఓన్లీ వన్స్ కాకుండా ఈచ్ నెంబర్ని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. 3 digit నెంబర్ రాయాలి అంటే మనకి ఇక్కడ కండిషన్స్ మారుతాయి. మళ్ళీ ఎలా మారుతాయంటే 3 digits కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3, 27 times 27 డిఫరెంట్ డిజిట్స్ రాయొచ్చు. ఇక్కడ 27 ఎప్పుడు రాసామంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 6 6, 6 4 4, 6 6 9, 6 6 6 ఇలా కూడా అంటే ఇచ్చిన నెంబర్ను తీసుకున్న నెంబర్ని మళ్ళీ తీసుకునేటట్టయితే 27 times రాయొచ్చు. కానీ ఇక్కడ కండిషన్ మనకు ఫస్టే చెప్పిండు, టేకింగ్ ఈచ్ డిజిట్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రం వాడడం అన్నప్పుడు 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 6 times రాయొచ్చు. ఒకవేళ 4 digits ఇస్తే 4 ఫ్యాక్టోరియల్ 24 times రాయొచ్చు. ఇది మనకు ఫార్ములా. ఒక్కసారి ఒక నెంబర్ను రాయడానికి పాసిబిలిటీ అయ్యేటువంటిది మనకి ఫ్యాక్టోరియల్ వాడతాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8? ఈ కింది వాటిలో ఏ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది? 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే లాస్ట్ 3 digits 8 టేబుల్లో రావాలి. సో ఇది మనకి రూల్. ఇక్కడ మనకు అడిగింది 8 టేబుల్లో డివైడ్ అయ్యేటటువంటిది కాబట్టి 8 1 8, 8 0 0, 8 3 24. సో ఇక్కడ 28 ఉంది కాబట్టి డివిజబుల్ కాదు. అలాగే 8 6 48, 4 మిగిలింది, 8 0 0, ఇది కూడా 4 రిమైండర్ వస్తుంది కాబట్టి నాట్ డివిజబుల్. అలాగే 8 1 8, 8 0 0,
8 3 24. సో 103 అనేది ఇక్కడ మనం లాస్ట్ 3 డిజిట్ డివైడ్ చేసి వస్తుంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద డివిజబుల్ బై 8. మనకి ఇక్కడ డివిజబిలిటీ రూల్స్ వాడుతున్నాం. 2 టేబుల్ అంటేనేమో ఈవెన్ నెంబర్స్ కావాలి, 4 టేబుల్ అంటేనేమో లాస్ట్ 2 డిజిట్స్, అలాగే 8 టేబుల్ అయితేనేమో లాస్ట్ 3 డిజిట్స్. సో ఇక్కడ మనకు అడిగింది 8 టేబుల్ కాబట్టి 8తో నిశ్శేషంగా భావించాడు కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ని చెక్ చేస్తాం. సో 8 1 8, 8 0 0, 8 3 24, 4 రిమైండర్. అలాగే 8 6 48, 8 0 0, 4 రిమైండర్. ఇక్కడ 8 1 8, 8 0 0, 8 3 24. సో ఇక్కడ మనకి డివిజబుల్ అవుతుంది. సో ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. కాప్రేకర్స్ కాన్స్టెంట్ ఇన్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి నెంబర్స్లో కాప్రేకర్ స్థిరాంకం ఎంత? సో కాప్రేకర్ స్థిరాంకం ఎంత అంటే 6174. 6174. 1729 అనేదేమో మనకి రామానుజన్ నెంబర్ అంటాం. 6174ను కాప్రేకర్ కాన్స్టెంట్ అంటాం. ఏంది కాప్రేకర్ కాన్స్టెంట్ అంటే ఎనీ 4 డిజిట్ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ లోపల మనకి 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి మినిమం. సో ఇప్పుడు నేను 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండేటట్టు తీసుకుంటున్నా. 3 9 3 2 1 లేదా 4 డిజిట్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనము దీన్ని ఫస్ట్ ఏమో డిసెండింగ్ ఆర్డర్లో పెద్ద నెంబర్ రాయాలి, అలాగే చిన్న నెంబర్ రాయాలి, రివర్స్ రాయాలి. తీసేసి 1 8 0 9. మళ్ళీ దీన్ని బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ రాయాలి. సో మళ్ళీ సేమ్ 0 1 8 9 మైనస్ చేస్తే 1 2 6 9 మళ్ళీ రివర్స్ రాయాలి. సో 1 2 6 9 మైనస్ చేస్తే 2 5 3 8. సో 8 3 సారీ మనం పెద్ద నెంబర్ నుంచి 8 5 3 2 2 3 5 8 మైనస్ చేస్తే 1 7 1 6. అంటే ఈ విధంగా మనం 3 డిఫరెంట్ డిజిట్స్ తీసుకొని 4 డిజిట్ నెంబర్ రాస్తూ దాన్ని మళ్ళీ రివర్స్ రాసి మైనస్ చేస్తే అలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనకు కాన్స్టెంట్ 6174 అనేటువంటి కాన్స్టెంట్ వచ్చి అవుతుంది. సో ఇది మనకి కాప్రేకర్ కాన్స్టెంట్ అంటాం. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్? ఈ కింది సంఖ్యలో ఏది ఖచ్చితమైనటువంటి వర్గ సంఖ్య కాదు? ఖచ్చితమైనటువంటి వర్గ సంఖ్య కానిది అని అడిగిండు. సో కానిది అడిగింది కాబట్టి మనం చెక్ చేస్తాం. ఫస్ట్ 39 69. సో ఇది స్క్వేర్ నెంబర్ అంటే మనకి డివిజన్ మెథడ్లో మనం చేస్తే మనకి కరెక్ట్ రావాలి. వస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, రాకపోతే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఇప్పుడు సో 6 36, 3 6 9. సో కూడితే 12 అవుతుంది. 3 అవుతుంది కాబట్టి 3 3 9, 3 2 6, 3 1 3. 0 వచ్చింది కాబట్టి 63 ఇస్ ద మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది 1369. సేమ్. సో 13 బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ వచ్చేసి తీసుకున్నట్టయితే 3 3 9 మైనస్ చేస్తే 4 6 9. 3కి 3 యాడ్ చేస్తే 6 అవుతుంది. సో ఇప్పుడు 7 టేబుల్ వస్తుంది. 7 7 49, 7 6 46, 2 46. 0 వచ్చింది కాబట్టి ఇది కూడా స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ 1521. సేమ్ 2 డిజిట్స్కి ఒక బార్ తీసుకుంటాం రైట్ నుంచి లెఫ్ట్కు. మరి ఫస్ట్ వచ్చేసి 3 3 9, 6 2 1. 3 యాడ్ చేసి 6 అవుతుంది 9 టేబుల్లో. 9 9 81, 9 6 54 62. ఇది కూడా 0 వచ్చింది కాబట్టి ఇది కూడా స్క్వేర్ నెంబర్. లాస్ట్ మిగిలింది 2 3 0 1. ఇది సో 4 4 16, 7 0 1. 4 యాడ్ చేస్తే 8 అవుతుంది. సో ఇప్పుడు మనకి 8 టేబుల్ తీసుకుంటాం. 8 టేబుల్ తీసుకుంటే 8 8 64, 8 8 64 70. సో ఇక్కడ 704 వచ్చింది, ఇక్కడ 701 ఉంది. ఒకవేళ 7 తీసుకుంటేనేమో రిమైండర్ మిగులుతుంది కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఖచ్చితమైనటువంటి వర్గ సంఖ్య కాదు, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఇన్ ఏ క్వింటాల్. ఒక క్వింటాల్లోని గ్రాముల సంఖ్య. సో ఇక్కడ మనకి మామూలుగా 1 క్వింటాల్ అంటే 100 kgs. 100 kgs. 100 ఇంటూ 1 kg అంటే 1000 grams. సో 100 ఇంటూ 1000 మల్టిప్లై చేస్తే 1 ఆఫ్టర్ 5 zeros. సో 1 ఆఫ్టర్ 5 zeros. 4 zeros ఉన్నాయి, ఇక్కడ 5 zeros ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. 8th క్వశ్చన్. 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 పవర్ ఆఫ్ 5 బై 10 పవర్ ఆఫ్ 5. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి బేస్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ సేమ్ ఉంది కాబట్టి 2 ఇంటూ 5 హోల్ పవర్ ఆఫ్ 5. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం. ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఉంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ ఆఫ్ ఎం రాసుకుంటాం. కాబట్టి 2 ఇంటూ 5 హోల్ పవర్ ఆఫ్ 5 బై 10 పవర్ ఆఫ్ 5. 2 5 10 కాబట్టి 10 పవర్ ఆఫ్ 5 బై 10 పవర్ ఆఫ్ 5.
న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటే వాల్యూ 1కి ఈక్వల్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్ ఆఫ్ 50 మిల్లీలీటర్స్ ఇన్ 1 లీటర్. 1 లీటర్లో 50 లీటర్లు ఎన్నో భాగం అవుతుంది? సో 1 లీటర్ అంటే మనకి 1000 ml. 1000 ml అయితే 1 లీటర్ అవుతుంది. ఇప్పుడు 50 మిల్లీలీటర్ అనేది ఎన్నో భాగం అని రెండు, కాబట్టి 50/1000, 50/1000, 50 ml by 1000 ml క్యాన్సిల్ చేస్తే 5 1s 5 20s 1/20th పార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ April 1st ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఫ్రైడే, థర్డ్ మండే ఆఫ్ దట్ మంత్ ఫాల్స్. ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1 అనేది శుక్రవారం అయితే ఆ నెలలో 3వ శనివారం వచ్చే తేదీ ఎంత అని అడిగిండు. ఒకసారి మనం గమనించినట్టయితే ఫ్రైడే అనేది ఫస్ట్ అని ఇచ్చిండు, అంటే సాటర్డే, నెక్స్ట్ సండే, తర్వాత మండే. సో ఫ్రైడే అనేది 1 అయితే సాటర్డే 2 అవుతుంది, సండే 3 అవుతుంది, మండే 4 అవుతుంది. ఇది ఫస్ట్ మండే. ఫస్ట్ మండే 4 అయితే మనకు అడిగింది థర్డ్ మండే, సో 3వ సోమవారం. సో 4 అనేది ఫస్ట్ మండే అవుతుంది కాబట్టి 7 యాడ్ చేస్తే 11 అవుతుంది, మళ్ళీ 7 యాడ్ చేస్తే 18, మనకి థర్డ్ మండే వచ్చేసి 18th అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. ఈ విధంగా మనకి ఏప్రిల్ 1st అనేది మనకి ఫ్రైడే కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే క్యాలెండర్ లోపల. సో 1 2 3 4 రాసుకుంటాం, 4 13 11 18, 7 7 యాడ్ చేస్తే 18th ఈజ్ ద మనకి థర్డ్ మండే అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.